ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ప్రతి బీద వాళ్ళకి బ్రాహ్మణులకి అందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం పెట్టేవాళ్ళు. ఇలా పెడుతున్నాడు, నడుస్తుంది ఆయన తృప్తి. ఒక రోజు ఏమైందంటే ఆయన భోజనం పెడుతున్నాడు, ఆకాశంలో గెద్ద పామును తీసుకుని వెళ్తుంది. తెలియకుండా ఆ పాము నోటి నుంచి విషము ఒక అన్నంలో పడింది, ఒక పాటలో. గెద్దకు తెలియదు, పాముకు తెలియదు, రాజుగారు తెలియదు, ఉండేవాడు తెలియదు, వడ్డించేవాడు కూడా తెలియదు. అది తినేసి ఒక ఆయన చనిపోయాడు, ఒక బ్రాహ్మణుడు చనిపోయాడు. సీని కట్టు అక్కడ దాంట్లో చిత్రగుప్తుడు యమధర్మ దగ్గరకు వచ్చి, ఇలా అయింది కదా, ఈ పాపను ఎవరి అకౌంట్లో వేయాలి? రాజు అకౌంట్లోనా, వడ్డించోడి అకౌంట్లోనా, చేసినోడి అకౌంట్లోనా, గద్దక పాముక? గుప్తా ఆగవాయ కాసేపు బాగా చెప్తాను నీకు అన్నాడు. మరుసనాడు పొరుగురు నుంచి కొంతమంది యువకులు వచ్చారు. వచ్చేస్తే ఒక ఆమె కలిసింది. అమ్మా, ఇక్కడ రాజుగారు ఎవరో మంచిగా భోజనం పెడతారంట పేదవాళ్ళకన్నా బ్రాహ్మణులకి, అది కొంచెం చూపిస్తావా ఎక్కడో అని అడుగుతారు. పిచ్చోళ్ళగా ఉండారా, నిన్న రాజుగారు ఒకళ్ళకి విషమించి చంపేశాడ్రా, మీరు పోతే మిమ్మల్ని కూడా చంపేస్తారా, జాగ్రత్త, కేర్ఫుల్. ఎమ్మటే యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచేసి, గుప్తా ఆ అకౌంట్ మొత్తం ఏం అకౌంట్లే. ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా, అసలు సబ్జెక్ట్ తెలియకుండా